పోస్ట్ పోస్ట్ మరి ఏ పిండ బాబులు ఎవరు మబ్బులు మా మనవాడు గణేష్ మామూలుగా ఎన్ని రోజులకు మంచిగానే రాసిండు ఉత్తరం. రాసిండు ఏంటి కానీ మీ ముఖాలు చదువుతారా మీరు ముత్రాలు బాగా ఉత్తరాలు చదువుతారని వస్తున్నారు. బాగా చెప్తాను ఆవిడంతా ఈ వాళ్ళకి కనిపిస్తారా ఆ కూరగాయలు ఇక్కడ కనబడ్డారు అనుకో కొండ తీస్తా వాళ్ళని చదవటానికి అప్పుడు వచ్చిండ్లు. ఫ్లాష్ బ్యాక్. ఎప్పుడో రాసేటోడు ఉత్తరం పోయిన పండుగకు రాలే ఈ పండుగకు రాలే ఏం తింటాడో ఏముంటాడో తెలియదు, ఎన్నడత్తాడో తెలియదు. ఏం చేయాలి మరి నేను ఇప్పుడు ఎట్లా పండుగ కత్తాడో రాడో ఏందో నాకు మనసంతా తిరగాని మీదనే ఉంటుంది. ఉత్తరం వచ్చి రోజు పెండాలు వచ్చేవారు ఉత్తరం వచ్చింది. ఉత్తరం వచ్చిందా? మా మనవాడు రాయవచ్చు, ఎల్లుడో వచ్చేది ఇప్పుడు వచ్చిందా? సంబరం అనిపించింది ఉత్తరం వచ్చిన వరకనే. మంచిగానే రాసిండు మనవాడు. మా మనవాడే పంపించిండు హైదరాబాద్ నుంచి. మనవరాడు మా మనవాడు ఉత్తరం రాసిండు. మనవరాలరా ఉత్తరం చదివేవురా? అవా అన్న ఉత్తరం రాసిండు. ఉత్తరం చదువు ధనధన చదువు. అన్న ఉత్తరం రాసిండు ముద్దుగా చదివి పెట్టు. మౌనరత్నం పట్టినవా? ఉత్తరం రాగానే అన్న రాసిన ఉత్తరం చదవటానికి మౌనరత్నం పట్టినవా నువ్వు? ఎందుకు పట్టినావు? చదివి పెట్టు దెబ్బ దెబ్బ. నిన్ను దెబ్బలు కొట్టా అనుకుంటానేమో. ఉత్తరం చదివి పెట్టావు అయితివి. నువ్వు ఇట్లా పట్టుకుంటే నేను గిట్లా పట్టుకుంటు కాబట్టి. కిరణం పోతారా ఉత్తరం చదవచ్చినట్టు ఉత్తరం చేత పట్టి ఉత్తరం చదివి పెట్టమంటే చదువుతలేవు. అయ్యో టైంకు పోలగాళ్ళు వచ్చిర్రు. ఇగో ఇది ఉత్తరం చదివి పెట్టరా? చదివి పెట్టమంటే చదవను పోతాను. అరే పిల్లలు వచ్చిండ్రు ఉత్తరం చదువుతారు. రండి 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 ఉత్తరం చదివి ఎవరా కూడా చదువు. ఉత్తరం మా మనవాడు పంపిండు. ఎవరా కూడా ఉత్తరం చదువు. ఏం చదువుతావు? ఎప్పుడు ఏం చదువుతావు? ఇప్పుడు పెట్టుడు ఇప్పుడు పెట్టుడు. అయ్యో ఇట్లా కాదు, మనం కూర్చొని తాగితేనే మంచిగా ఉంటుంది. నువ్వు చదివినట్టే నేను ఇన్నట్టే తీసుడు పెట్టుడే గింతట్టే ఉంటుంది. చదువు కూకుంటావా? చూస్తానా చూస్తానా అన్ని చూస్తానా. నువ్వు చదవక పోవాలి. ఇప్పుడు చింతపండు కావాలి. ఎప్పుడు నేను కూడా ఎండ నుంచి వచ్చిన లేవాట మంచి నీళ్ళు పంపులు రాలేదట. నువ్వు చదివి పెట్టు ఉత్తరం. అక్కకు మౌనరథం ఇవాళనే మౌనరథం పట్టింది. ఏందనుకుంటాను తెమ్మంట రేపో చదువు పోడా టకటక చదువు. మంచిగా క్లియర్గా చదువు. చదువుతానా ఇನ್ನು మంచిగా ఎప్పటిదో కావా
ఇప్పుడు పంపిండు. మొన్ననే ఎన్నడో రాస్తానని అయితే రాయలేదుగో ఇప్పుడు రాసిండు. తప్పున్నది ఏమో రాసిండు. మంచిగా అంటే ఏమున్నది మంచిగానే రాసినట్టున్నాడు. గీతాలు కనబడుతున్నాయి నాకు. మంచిగా రాయలే. నీకు చదువు రాక తప్పు నీకు రాసిండు. చదువు అత్తే కదా నువ్వు చదివి పెట్టేది. ఇగో తప్పు రాసిండు. తప్పు నువ్వు చదువుతున్నావు. నీకెవరు చదువు చెప్పిండో కానీ మీ మనవాడు రాసిండు కదా. మనవాడే రాసిండు పడా చదువు. ఏం చేస్తాడు మీ మనవాడు అక్కడ? ఏం పని చెప్తాడో నాకెక్కడ చెప్తాడు. అయ్యో ఎట్లా మరి నీకు చెప్పకపోతే ఎట్లా మరి? అన్నం తిన్నా ఏం కూడా వచ్చాడా ఇలా రాసలేదు ఏమంటాంది? ఏమంటానంటే పొల్లకు మౌనరథం చదువు అది అవు రాసలేదు అంటాంది. ఇలా అట్టనా రాసలేదంట చెప్పకని అంటాంది. చెప్పకంటా ఇలా అవ్వ రాయలేదా అంటాంది. నువ్వు చదువు రాక రాయలేదు అన్నట్టు అవ్వ చిన్న మీద ఉంటది కొట్టకు చిక్కిపోతుంది. చితికిపోతుందా? మా డాడీ గట్టిగా గట్టిగా చదువు. అవ్వ నువ్వు వేడని కొట్టు వాడు కొట్టకు చిన్న మీద ఉంటుంది చిక్కిపోతుంది ఆడ నువ్వు కొట్టవు కాడ మరి చదువు. అవు చదువుతావు. అరే మన చదువు రాదు ఈ ముసలి ఏమన్నా గాలి పడేది. చదువుతాను చదవాలి. ఫస్ట్ మనం ఇలా రాసలేదు మనం తప్పు దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. మనం చదివే ముందు దేవుని తెలుసుకోవాలి. సరస్వతి కరెక్టేరో మనం పాడాలి. ఫస్ట్ మనం దండం పెట్టుకో. గుడు అనే నువ్వు గుడు బ్రహ్మ గుడు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పేపర్ కింద పడ్డదాడ పేపర్ కింద పడుతుంది కానీ నువ్వు చదువు. చదువమ్మా. ఏం కూర అన్నావా? మంచి వాసన వస్తుంది. మటన్ కూర వండిన నాకు ఇది ఎక్కువ తినబెడతా నీకు. ఎలా ఆగలని నేను తినాలి. ఎందుకు తినవు? ఒక్క పొద్ద ఏ దేవునికి? మన దేవునికి లేదా నేను మేము అన్ని దేవుళ్ళకు మేము మాకు ఒక్క పొద్దులు ఏమి లేవు. మేము అన్ని తింటాం. మీ ఇంటికి ఉండదు. మీరు నీ సండుకున్నాను ఉండద్దు నేను అట్లనా? ఏ తినుడే మీ నీరు తిన్నాను అందుకే వాసన వస్తుంది. మీ ఇంటికి ఉండద్దు ఏమంటుంది నాకు అర్థమవుతలేదు. అర్థమవుతలేదా? చదువు అంటే చదువు పెట్టు అని చెప్పిన. అదే నీ కూడా చెప్తానని ఏమనదు మరి. ఏమన్నా మరి ఏమనదు మరి. ఏమన్నా నాకు చదువు రాదు మరి. నాకు చదువు రాదా? చదువు రాంది క్లాసులో ఫస్ట్ ఆ ఫస్ట్ వంటివి. కోరడు చదువు అంటే మంచినీళ్ళు కావాలన్నాడు, తోటకూర కావాలన్నాడు, తొక్క కావాలన్నాడు. చదువు వస్తుందని పోకిళ్ళు తెంగి అన్నీ మాట్లాడుకుంటారు. అదేందో ఎడక చెడో శాస్త్రం చెప్పినట్టు చెప్పినవరు అంత. నువ్వు ఉత్తరం చదివి పెట్టేటోళ్ళు లేరు కదా. ఎవరు చదవాలి ఏంది ఎత్త సంగతి? రాని 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 ఈ దోసగాడు వచ్చిండు చదివేనే పెట్టలే. నేను ఫస్ట్ సెకండ్ అని కోతలు కోసిండు అవతల పడ్డాడు. పోరాడి చింతపడి చేయాలి. నేను అప్పుడే తెచ్చుకోలే బిడ్డ. వాడు చెవులు రావాయ్. వాడు చదువు రాక అంతేనా? దండి బెల్లప్పులు ఇచ్చిండు, వాటర్ అన్నాడు, ఏదో అన్నాడు, ఒక్క పొద్దు అన్నాడు. వాడు గట్టే బిల్డప్ ఇస్తాడు. నాకు చదవాలంటే అయిపోవు కదా. దోసగాడు అన్ని బెల్లప్పులు తెంగిండు. మరి నీకన్నా చదవస్తుందో రాదో? చదువుతావా? నువ్వు అన్ని కూడా బెల్లప్పులు ఇచ్చిపోతావా? బిల్డప్ అట్లా ఎవడు చదువుతాడో ఎవడు పెడతాడో. నేను చదివి పెడతావు కూకొని చదువుతావు. గా గాకి అవు ముడెత్తే గౌ. ఎక్కడ కొట్టినా అబ్బాయి అట్లా ఇంటికి పిలిపించుకొని కొడతావా? నువ్వేదో గౌ అనబట్టి గవ్వు కాబట్టి గవ్వు అట్లా గౌ అయిపోయిందా? చదువుతావు మరి చదువు కాదు అబ్బా. చదువు. రా రాకి తలకట్టు పెడితే రా. నీకు గుడి తీరుగా ఇస్తే నీ నీ యా యాకి కొమ్మిస్తే యు లై లాకి ఐత్వం పెడితే లై నా నాకు దీర్ఘం ఇస్తే నా చదివా కదా చదివినావు. మరి
గోగా అనుకుంటా చదివినవా చదివినా కదా కొడతా అబ్బా. పిల్లప్పుడు తెంగినట్టు చదువు గట్టిగా చదువు చెంప పంచి తడతాను కొట్టానా మరి అవా? 16 పండ్లు బయట పెట్టుకుంటా గౌరవా నీయురైనా కూడా ఒత్తులేనా ఇదేనా ఇక చదువుతానా అమ్మ ఎక్కడ చదువుతాను చెంప ఓ పంచి అమ్మ. తప్పితే నాకు కొడతా అమ్మ మరేమో గావు గావు గో గో అంటాను అని ఒత్తులేనా అవి అమ్మ గిన్నె మంచి చదువుతానేమో నీకే ఆడతానే చెప్పా ఒత్తులు ఒసుకులు అని చదువుతానని అంటివి ఎవడు చదవకపోయ నువ్వు చదవకపోతే ఎవడు చదవకనే పాయ భయపడ్డావా అయ్యో ఆయన వాళ్ళ లెక్క నువ్వు కూడా గంటే ఉన్నట్టున్నావు దగ్గరికి రా బిడ్డ చదువు నాకు దగ్గరికి వస్తే వినబడుతుంది ఇంటిగా చదువు మీకు చింతపండు కావన్నా దెబ్బలు గట్టిగా చదువు చదువు చదువురా చదువు ఆగవా వాడేమో ఫస్టోడేమో చదువు రాదు మధ్యలోడేమో ఒత్తులు ఈ పులొత్తుడు అన్నాడు నువ్వు నత్తోనివి మీరంతా మా గండాన్ని చదివినారా నా గండానా నీకు చదువులు వస్తాయని మీకు చదువులు వస్తానయా మీకు ఎవరు చెప్పిండ్రా వాడు ఫస్ట్ క్లాస్ ఉన్నాడు నత్తోడు ఉన్నాడు ఒత్తులో ఉన్నాడు ఇంకా నత్తోని దాపరమైన 2 hours later. చదివిద్దాం కూరగాయలు చదవలే చదివే రాదు ఒకసారి ఇట్రా ఉత్తరం చదివే మామ హైదరాబాద్ నుంచి వచ్చి మా మనవాడు పండుగ కత్తనన్నారు రాలేదు ఈ పండుగ కత్తనన్నారు రాలేదు మరి ఏం చదివి రాసిండో ఎట్లేసిండో తెలియదు నడిమోడు ఒత్తులు గిత్తులు ఉన్నాడు వాడేం చదవలే గా ఇంకా చిరి మూడోగాడు వాడు గా 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 అన్నాడు కథ గా అనిపోయింది సరే నేను చదువుతా స్టూల్లో కూర్చో కూర్చుంటా శ్రీత గౌరవనీయులైన నానమ్మ గారికి నమస్కరించి వ్రాయనేది ఏమనగా ఇంతకు ముందు పండుగకు వద్దామంటే వీలు పడలేదు ఈ శ్రీరామనవమి పండుగకి వస్తున్నాను చెల్లి ఎలా ఉంది ఇక్కడే నేను క్షేమమే నేను వచ్చిన తర్వాత నానమ్మ నాకు ఇష్టమైన లడ్డూలు బొబ్బట్లు బొబ్బరి గుడాలు చేసి పెట్టే సరైన నీ చేతి వంట తినక చాలా రోజులైంది ఇక్కడ తినాలంటే 7 వేల హోటల్ తిండి నేను ఈ వారం రోజుండి నీ చేతి వంట తిని మళ్ళీ పట్నం పోదాం అనుకుంటానా నీ మనవడు బబ్బులు అంతే అరే ముగ్గురు ఎటు పోతారా ఇట్లా అది మనడు ఉత్తరం రాసిందంట చదివిన ఏం చదివినరా అది బయటికి చదువురా అరే బయటికి చదువురా చదివిన అయిపోయింది ఉన్నది అయిపోయింది అరే ఉత్తరం బయటికి చదువురా చదివిన అయిపోయింది క్లాస్ వర్క్ అయిపోయింది చదివిన మొత్తం
నీకు చదువు వచ్చా నిజం చెప్పు. అరే నువ్వు నాకన్నా వెనక తిరుగుతున్నావు, నువ్వు అట్లా మాట్లాడదు నువ్వు. ఏ చదువు వచ్చా నీకు ఈ చదువు? అయిపోయింది ఇగో ఈయనకి తెలియదు. ఏంది అయిపోయిందిరా. చదువు చూడు ఫస్ట్ ఈ చదువు నువ్వు అయిపోయింది. అగో అయిపోయిందిరా. నీకు చదువు వస్తా వచ్చినాకు చెప్పు. ఇగో చూడది ఆ. ఈడ గీ అరే జల్ది చెప్పురా, ఇంకెంతసేపు రా? ఆవు. ఉన్నా కదా లేరు చెప్పు. గాకి గౌని మూడేది అంటే అవుని మూడేస్తే గౌ ఇంకెన్ని మూడు లేదు అట్లా ఆగరాదు చదువు చెప్పేదా కావుతావా అంటే కానీ ఇక ఆగుతావా ఇక నువ్వు అయిపోయింది ఇక నువ్వు పక్కకు లాస్ట్ ఇటు ఉన్నాడు మరి ఇలా నేను చేస్తాడు అది చదువురా. ఉత్తరం రా, ఏం చదవాలంటావు? థింక్ చేస్తున్నాడు చదువు. సరే గ గ గ చదువురా అంటే గగ అంటావు. చదువు ఇట్లా కొట్టదు. లొల్లి పెట్టుకుంటా ఎదుగు ఇంట్లో చదువురా అంటే చదువు. టీచర్ నడువురా, నా మైండ్ అంతా ఖరాబ్ అవుతా. నడువు మైండ్ అంతా ఖరాబ్ చేసిరు. చల్ దెంగారు మీరు. పా పా పాకు దీప్ మైండ్ అంతా ఖరాబ్ అవుతా నీళ్ళు. పా పా ఈ తలకాయ మొత్తం ఖరాబ్ అయి అరే మళ్ళీ దెంగారు మీరు.